అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేతాట. హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్ కడియం తెల్లం వెంకట్రావులకు నోటీసులు. విచారణ జూన్ 5వ తేదీకి వాయిదా. సో హైకోర్టులో విచారణ జరుగుతున్నది. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని హైకోర్టులో పిటిషన్ వేశారు. స్టేషన్ కన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని, వారిపైన అనర్హత వేటు వేయాలన్న కుత్బులాపూర్ ఎమ్మెల్యే పి వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీంతో ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్లను స్వీకరించట్లేదని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పి వివేకానంద్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. గత విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా అనర్హత పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి పంపాలి అన్న హైకోర్టు సూచన మేరకు అందజేసినట్లు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి తెలిపారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన వినిపిస్తూ అనర్హత పిటిషన్లపైన 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు. వీటిపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేసే పరిధి హైకోర్టుకు ఉందని తెలిపారు. అంతేకాకుండా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలన్న ఈ పిటిషన్లు విచారణార్హమైనవే అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్కు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి ఆ పార్టీ జారీ చేసిన బీఫామ్తో పాటు అదనపు అఫిడవిట్ను సైతం స్పీకర్కు అందజేసినట్లు ఏజీ తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ పిటిషన్లపైన ఏం నిర్ణయం తీసుకున్నారన్న దానిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. సో ఇది ఇంకా లెంతీగా జరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇక్కడ ఎథిక్స్ ఫాలో అవుతే, ఎథిక్సే కాదు టెక్నికల్గా కూడా ఫాలో అవుతే 100కు 100% ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి అడుగు పెట్టగానే ఆ అభ్యర్థి యొక్క, ఆ ఎమ్మెల్యే యొక్క, ఎంపీ యొక్క సభ్యత్వము ఇమ్మీడియట్గా రద్దయిపోవాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ పిటిషన్ వేసిన దొంగలు 2014లో 60 మందిలో గెలిస్తే మొత్తం అందరినీ తీసుకొని పార్టీలు విలీనం చేసుకొని, ఒక ఆయన అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచి, టీడీపీనా ఇంకేదో టీఆర్ఎస్కి వస్తే ఏకంగా మంత్రి పదవి ఇచ్చేసిండు. ఆనాడు నెత్తినోరు మొత్తుకున్నారు ఏందయ్యా ఇది అంటే కూడా పట్టించుకోలే. ఇప్పుడు పోయి పిటిషన్లు, హైకోర్టులో పిటిషను, వాళ్ళ మీద అనర్హత వేయాలి, బై ఎలక్షన్ వస్తుందని డ్రామాలు చేస్తున్నాడు. సరే, ఎవడి డ్రామా ఏదైనా, ఎవడి పాయింట్ ఏదైనా ఖచ్చితంగా అనర్హత పడాల్సిందే, ఎలక్షన్ రావాల్సిందే. అసలు ఎమ్మెల్యేలకు ఒక భయం ఉండాలా. మనము ఒకవేళ రాజీనామా చేస్తే మన సభ్యత్వం రద్దయిపోతుంది. ఆ రకమైన చట్టం తీసుకురావాలి.